దెందులూరు నియోజకవర్గంలో బీసీలకు సంబంధించి ఆదరణ పథకంలో కూడా నిధులు కాజేశారంటూ కూడా టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా చెలో కొండలరావుపాలు మరియు వంటవరపు అంటూ కూడా టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొట్టార అబ్బచౌదరి ఉన్నారు. సార్ చెప్పండి, మరోసారి కొత్త డ్రామాకి తెరలేపారు. మొన్నటి వరకు ఒక డ్రామా ఏరూరు రూరల్ పోలీస్ స్టేషన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏకంగా మోసగాడు అబ్బచౌదరి ఆదరణలో పథకాలు కొట్టేశారంటూ విష ప్రచారం చేస్తారు. ఏ విధంగా చూస్తారు ఇలాంటివి? ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి వచ్చాడు అంటే ఉలిక్కు పడుతున్నారు. ఈరోజు నేను ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టాను, ఇంటి దగ్గర ఉన్నాను అంటే ఉలిక్కు ఎందుకు పడుతున్నారని అడుగుతా ఉన్నా. ఏంటి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, మీరు చేస్తున్నటువంటి చేష్టలు ఏంటి? ఈ నియోజకవర్గంలో మీకు అధికారాన్ని ఇచ్చింది ఈరోజు ప్రజలకు మంచి చేయడానిక, కేవలం అబ్బాయి చౌదరి అనే వ్యక్తిని టార్గెట్ చేయటమే ఈరోజు వీళ్ళకి అధికారం వచ్చినట్టుగా ఉంది ఈరోజు చూస్తూ ఉంటే. ఈరోజు ఈ నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి అనుచరుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు పెడుతున్నటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి కేసులను ఎదుర్కొంటూ ఉన్నాం. అనేక విధాలుగా ఈరోజు భయభ్రాంతులను గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక విధాలుగా ఆస్తులు నష్టం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మరో కొత్త డ్రామానా? నువ్వు ఏంటి బీసీలకు ఇచ్చినటువంటి పాలకెన్లా 230 పాలకెన్లు ఉంటే ఏమవుతుందో ఉన్నాయి. అది నీ 14 నుంచి 19 వరకు ఉంటే అది అధికారులు 19 నుంచి అధికారంలోకి వచ్చాక ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నా వాళ్ళకి ఇచ్చారు. దానికి అబ్బాయి చౌదరికి ఏంటి సంబంధం? ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము చేసిన అభివృద్ధిలో పోటీపడు, లేకపోతే మేము చేసినటువంటి సంక్షేమంలో పోటీపడు అంటే పాలకెన్లు పోయినాయి అని చెప్పి భుజాలు తగులుకుంటావండి నువ్వు. ఎవరికి సంబంధం వాటిలన్నిటి గురించి కూడా? మీ ప్రభుత్వంలో నువ్వు తెచ్చుకుంటే నువ్వు ఎవరికి ఇద్దామనుకున్నావో, పోతే మాకేంటి సంబంధం? వేసుకో, కమిటీలు వేసుకొని వేసుకుంటావో. దానికి ఎవరో కూడా ఇక్కడ అదిరిపోయి భయపడిపోయేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు బీసీలు కానీ అందరికీ కూడా న్యాయం చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఎక్కడైతే నువ్వు ఈరోజు ఆదరణ పథకం పెట్టానంటున్నావో అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఏఎంసీలో మేకా లక్ష్మణ్ ఒక బీసీ పెద్దల్ని ఈరోజు అక్కడ ఏఎంసీ చైర్మన్గా చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఈరోజు ఎవరిని నిందిస్తూ ఉన్నావు నువ్వు అని చెప్పి ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా చూసుకుంటారు, ఇప్పుడు ఆల్రెడీ మీరు వచ్చారంటేనే ఒక ఉద్రిక్త పరిస్థితులు తీసుకురావాలి, ఏదో మీ మీద బూచిగా చూపించి ఒక నింద వేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టు మొట్టికాయలు వేసింది, అయినా బుద్ధి రాబోతుంది. అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అయినా కానీ కోర్టు స్వయం తెల్లవారులు కూడా వాదించారు. కోర్టు న్యాయవాది కూడా చెప్పారు, ప్రత్యేకంగా జడ్జి కానీ వీళ్ళు కానీ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ వీళ్ళు తీరు మారిపోవడం ఏం చూస్తారు అక్రమ కేసు? ఈరోజు ఈ దెందులూరు నియోజకవర్గంలో ఒక భయానక వాతావరణం క్రియేట్ చేద్దాం. ఈరోజు అబ్బాయి చౌదరి అనుమానాలు ఉన్నటువంటి అనుచరుల్ని కనుక మనం ఇబ్బంది పెడితే ఈ నియోజకవర్గంలో పెత్తనం చేయొచ్చు అనేటువంటి భావనతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ఈరోజు ఆడుతున్నటువంటి డ్రామా. నీ డ్రామాలకి ఇక్కడ భయపడేటువంటి వ్యక్తులు ఎవరూ కూడా లేవు. ఈరోజు నీకు కోర్టులోనే నువ్వు పెట్టినటువంటి తప్పుడు కేసులు మీరు పెడుతుంటే కూడా కోర్టులో కూడా మొట్టికాయలు వేసేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగాన్ని కూడా చెప్తూ ఉన్నాం. ఈరోజు ఎప్పుడైతే నేను వచ్చానో ఎప్పుడన్నా ఒక మాజీ శాసనసభ్యుడు ఇంటి దగ్గర ఇటువంటి హంగామాలు చేయడం ఎప్పుడన్నా ఈ జిల్లాలో ఎప్పుడన్నా ఉందా? ఈరోజు కావాలని డ్రామాలు ఆడుతూ తెలుగుదేశం నాయకులు ముసుగులో కొల్లేరులో ఏదో అన్యాయం జరిగిపోయిందని ఒక మాట మాట్లాడుతుంటావు. బీసీలకి ఏదో అన్యాయం జరిగిపోయింది ఏదో ఒక వంక పెట్టుకుని ఈరోజు అబ్బాయి చౌదరి ఇంటి ముందుకు వచ్చి ధర్నాలు చేయాలనేటువంటి కుట్ర రాజకీయం చేస్తూ ఉన్నాం. మేము ఎక్కడికి పారిపోవట్లే, ఇక్కడే ఉన్నాం. చేయండి, మీకు ఎంత చేతనవుద్దో చేయండి, చూస్తాం. మరోవైపు చూస్తున్నారు, మీరు ప్రత్యేకంగా మీ ఆర్థిక మూలాలను టార్గెట్ చేస్తున్నారు. పూర్తిగా చూసాను పంట పొలాలను కూడా, పచ్చని పంట పొలాలను కూడా చూస్తే పనిమాల క్షేత్రస్థాయిలో కూడా మేము చూసాం. ఒక్క మొక్కలు నరికేశారు, పామాయిల్ చీరలు కానీ చూస్తే కనుక కోకో కానీ అసలు ఏమి పంటలు కూడా తీసుకెళ్ళకుండా చేస్తున్నారు. ఏంటి అసలు ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ ఏకంగా సపరేట్గా ఉన్న చింతమనేని రాజ్యాంగం నడుస్తుందంటారు అసలు? ఈరోజు దెందులూరు నియోజకవర్గం అంటే రైతాంగం అత్యధికంగా ఉండేటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జరగల. గత ఎన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ చరిత్రలో ఎప్పుడూ కూడా రైతన్నకి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్ళామే తప్ప ఎక్కడ ఒక్క రైతుకు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఈరోజు కావాలని తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో వచ్చి ఈరోజు ఇక్కడ పొలాలను ఇబ్బంది పెడుతున్నా, ఎక్కడో బయట నుంచి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చి బ్యాచ్లను తీసుకొచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పొలాలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మా పొలాలను ఇబ్బంది పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేయాలనో, ఈరోజు ఎంత దుర్మార్గమైనటువంటి నీచమైన సంస్కృతిలో ఈరోజు నియోజకవర్గాన్ని పెట్టారంటే, ఈరోజు ఇక్కడ పండించినటువంటి పామాయిల్ తోటలను కోస్తుంటే అడ్డుపడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి మా తోటలోనే ఉన్నటువంటి ఒక్క మొక్కలు ఉంటే వాటినింటి కూడా కోసేసి పట్టుకుపోయి అమ్ముకునేటువంటి బ్యాచ్లా తయారయ్యారు. ఎక్కడికి పోతూ ఉన్నామని అడుగుతున్నా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, తెలుగుదేశం నాయకులందరినీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంతోమంది రైతులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉండరు. ఉన్నవారంతా మాతో అభిమానంతో, పార్టీ మీద అభిమానంతో ఉన్నారు. మీ ఏపు అనేక మంది రైతాంగం ఉన్నారు.
ఈరోజు ఎప్పుడన్నా ఒక రైతును మేము ఇబ్బంది పెట్టామా? ఇప్పుడు మీరు ఆలోచిస్తున్న విధంగానే నేను రేపు కూడా ఈరోజు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండవు, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. అధికారం రేపు మారినప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తాయో ఇక్కడ రైతాంగం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక కొత్త దుర్మార్గమైనటువంటి సాంప్రదాయం, రైతన్నలకి ఇటువంటి దుర్మార్గమైనటువంటి తోటల్లోకి వచ్చి పొలాలని ఆపేటువంటి ఒక దుర్మార్గమైన సంస్కృతిని ఈ నియోజకవర్గంలో మీరు ప్రవేశపెట్టారు. దీనికి రేపు మీరందరూ కూడా అనుభవిస్తారు గుర్తు చేస్తూ ఉన్నా. ప్రధానంగా పోలీసుల పాత్ర చూస్తే ఎక్కడ చూస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాయంటే చేస్తున్నారు. ఇక్కడ మీ నియోజకవర్గంలో కూడా పోలీసులు ప్రత్యేకంగా చూస్తే కోర్టే మెమోలు ఇస్తున్నాయి. ఏం చూస్తారు ఇలా పోలీసు చర్యలను కూడా? అన్న, ఈరోజు అందరు అధికారులు అనగానే కొంతమంది అధికారులు ఈరోజు పోలీస్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల యొక్క రక్షణకు ఉండాల్సినటువంటి వ్యక్తి, కానీ ఈరోజు చూస్తుంటే బాధ వేస్తుంది. కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ జిల్లాలో నేను చూస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి శక్తులు ఈ విధంగా పనిచేస్తూ ఉన్నాయి. నేను ఇప్పటికైనా కూడా పోలీస్ యంత్రాంగాన్ని ఈరోజు మాకు ఇంత సెక్యూరిటీని ప్రొవైడ్ చేసినందుకు ఒక విధంగా అభినందిస్తూ కూడా, అదేవిధంగా ఎవరైతే ఇటువంటి దుర్మార్గాలకు పాటుపడుతున్నారో వాళ్ళని వెంటనే కూడా మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేసుకుంటే ఇటువంటి సాంప్రదాయం ముందుకు ఇటువంటి సాంప్రదాయం ఫుల్ స్టాప్ పడుతుంది. కాబట్టి ఈరోజు నేను గతంలో కూడా చెప్పా, ఈరోజు అబ్బాయి చౌదరి ఏదో కొల్లేరుకి అన్యాయం చేశాడు ఇది అంటే కమిటీ వేయండి అని చెప్పా. వేయండి, నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజు పోలీసు వారిని అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా కోరుతూ ఉన్నాం, వేయండి మీరు ఏ కమిటీలు వేస్తారో. ఎక్కడ కూడా ఈరోజు ఎక్కడ అబ్బాయి చౌదరి కానీ అనుచరులు కానీ ఎక్కడ ఒక తప్పు చేయలా. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళాం. కమిటీలు వేస్తాము, కమిటీలు వేయండి అంటే ఎందుకు మీరు అధైర్యపడుతూ ఉన్నారు? మీరు ఎందుకు ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా ఎందుకు ఆ కమిటీ వేస్తామంటే వీళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే మేము తప్పు చేయలా, అబ్బాయి చౌదరి తప్పు చేయడు, జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడిగా ముందుకు వెళ్తాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దెందలూరు కోట తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటగా మార్చి తీరుతాము. మీ అదిరింపులకి బెదిరింపులకి భయపడే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరని చెప్పి తెలియజేస్తున్నాం. సంస్కృతులు ఉన్నాయి, ప్రత్యేకంగా కళ్ళల్లో కారం కొడుతున్నారు, పండిస్తున్నటువంటి పంటలు కూడా ఎత్తుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అసలు ఇలాంటి పరిస్థితులు లేవు. ఏం చూస్తారు అన్న? ఒక ప్రశాంతమైన వాతావరణం ఈరోజు నేను చెప్తున్నా. దెందలూరు నియోజకవర్గంలో 19 నుంచి 24 వరకు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని నియోజకవర్గంలో నెలకొల్పడం జరిగింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు మమ్మల్ని అభివృద్ధి చేయండి, సంక్షేమం చేయండి అని అడగలా. మేము వచ్చినప్పుడు అన్న ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండేటట్టు చూడండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి అంటే అదేవిధంగా 19 నుంచి 24 వరకు సాయి శక్తుల ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా గొడవలు లేకుండా చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు వీళ్ళ చేస్తున్నటువంటి సంస్కృతి ఏంటి? ఈరోజు ఏదైనా బ్రిటిష్ పరిపాలన మీరు చేస్తే మేము ఇక్కడ అదిరిపోవటానికి బెదిరిపోవటానికి ఎవరూ కూడా సిద్ధంగా లేము. తప్పకుండా ఈరోజు రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. తప్పకుండా మీరు ఎన్ని చేష్టలు ఇటువంటివి చేసినా కూడా అబ్బాయి చౌదరి కానీ అబ్బాయి చౌదరి అనుమాలు ఉండేటువంటి మా నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఎవరూ భయపడం అని చెప్పి మీకు మరొకసారి తెలియజేస్తుంది. ప్రధానంగా కూడా ఏదైతే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రధానంగా గతంలో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరుతున్నారో టీడీపీ ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వంట వార్పులంటూ కూడా హడావిడి చేస్తున్నారు. తానైతే బీసీలకు సంబంధించినటువంటి ఆదరణ పథకం విషయంలో కానీ గతంలో కొల్లేరు విషయంలో కానీ తామంతా ₹1 కూడా అవినీతి చేసినటువంటి దాఖలు లేవు. తామైతే ఏ కమిటీ వేసినా కానీ తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఎప్పుడూ లేనటువంటి విష సంస్కృతి ఇక్కడ తెరలేపారని చెప్పి ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ వంశీతో రాజు, సాక్షి టీవీ, దెందులూరు నియోజకవర్గం నుంచి.